అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ప్రేమించకు పెళ్ళవుతుంది. ఈ ఈ భాగాన్ని రచించిన వారు ఆలేటి నాగమణి గారు. మరి కథలోకి వెళ్దామా? స్వప్న దిగులుగా కిటికీ దగ్గర నిల్చుంది. నిద్ర రావటం లేదు. గతం గుర్తుకొస్తుంటే బాధగా నవ్వుకుంది స్వప్న. కాకతాళీయంగా జరిగిపోయిన ప్రతి చిన్న విషయాన్ని సింహావలోకనం చేసుకుంటూ ఉంటే తన మీద తనకే కోపం వచ్చింది. శ్రీరామ్ తనను అమితంగా ప్రేమిస్తున్నాడని తెలియని విషయం కాదు, కానీ తన అహం దెబ్బతినేలా గోడలపైన పిచ్చి రాతలు రాయటంతో ఓ విధమైన జుగుప్స కలిగింది అతని మీద. శ్రీరాముని కవ్వించాలని ఏడిపించాలని రత్నారావుతో స్నేహాన్ని పెంచుకుంది, కానీ అదొక రాక్షసిలా తయారై తనను పట్టి పీడిస్తుందని మాత్రం కల్లో సైతం అనుకోలేదు. సరిగ్గా అక్కడే తన జీవితం ఊహించని మలుపు తిరిగింది. ఆ మలుపులో తను సాధించింది ఏమిటి, పోగొట్టుకున్నది ఏమిటి? సాధించింది లేదు, కానీ పోగొట్టుకున్నది మాత్రం చాలా ఉంది. అదే భయం, దిగులు, ఆరాటం, తపన. స్వప్న కిటికీ దగ్గర నుంచి కదిలింది. మెల్లగా వచ్చి మంచం పైన కూర్చుంది. కళ్ళ ముందు ఏవో లీలగా కదిలే చిత్రాలు మనసును పిండుతున్నాయి. భయం వేస్తోంది. తన జీవితం ఇలా అవుతుందను అనుకోలేదు. జీవితంపైన ఎన్నో ఆశల్ని పెంచుకుంది. ఆ ఆశల్లోనే కలలు కంది. ఆ కలల్లోనే మేడలు కట్టుకుంది. ఆశలు నిరాశ కాగా, కన్న కలలు చెదిరిపోగా, కట్టుకున్న మేడలు కూలిపోగా, దిక్కు తోచని ఒంటరి పక్షిలా గిలగిల్లాడిపోయింది. శ్రీరామ్ మనసులో గల ప్రేమ ముందు తను ఓడిపోయింది. అతనికి తన జీవితాన్ని అర్పించడానికి, అతని చేతుల్లో ఇమిడిపోవటానికి, హృదయంలో కరిగిపోవటానికే నిశ్చయించుకుంది. నిష్కల్మషమైన అతని మనసు ముందు పాపం చేయని అతని చేతుల్లో ఇముడిపోయి అతని సున్నితమైన హృదయం పైన వాలిపోయినప్పుడు పొందిన మధురమైన ఆనందం గుర్తుకురాగా కన్నీళ్ళొచ్చాయి స్వప్నకి. అంతలోనే రత్నారావు గుర్తుకొచ్చాడు. కొన్ని క్షణాలు శరీరం భయంతో వణికిపోయింది. దెయ్యం కలలోకి వస్తే భయపడే పసిపిల్లలా కంగారు పడిపోయింది. రత్నారావు రాస్కెల్, నేను కానీ రత్నారావుని ప్రేమించలేదు కదా అని ఓసారి మనసులోనే ప్రశ్నించుకుంది. ఏమో తెలియదు. ఆ ప్రశ్నకు జవాబు నిజానికి తనకు తెలియదు. మరి ఇప్పుడు చెడ్డ చిరాకు, అసహ్యం, రోత. వాడు అంత వెధవని తెలిస్తే, చెడ్డ వెధవని తెలిస్తే ఎంత బాగుండేది. శ్రీరామ్ చెప్పాడు, కానీ శ్రీరామ్ పైన గల కోపం చేత అతన్నేదో సాధించాలని రత్నారావు గడి చేతిలో చిక్కుకుంది. స్వప్న మంచం పైన వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. లోకాన్ని గురించి తనకెప్పుడూ భయం లేదు. భయమే ఉంటే ఇంత నిర్భయంగా శ్రీరామ్ దగ్గరికి వచ్చి పెళ్లి కాకుండా ఎలా ఉండగలదు? తండ్రిని హత్య చేశారు. తల్లి తనను పట్టించుకునే స్థితిలో లేదు. స్వప్నకి ఎలాగో గుర్తొచ్చింది. ఎక్కడుందో అది. డేర్ డెవిల్ మాయ. తనకు ఆ సంగతి తెలుసు. మాయ గురించి తెలుసుకోవాలి. దాని అవసరం ఎంతైనా ఉంది తనకి. స్వప్న కన్నీళ్లు తుడుచుకుంది. ఎంత జరిగినా ఏం జరిగినా ఖచ్చితంగా ఒక విషయం మాత్రం చెప్పగలదు స్వప్న. రత్నారావుని ఈనాడు ద్వేషిస్తున్న మాట నిజమే, కానీ ఆనాడు మాత్రం ప్రేమించలేదు. శ్రీరాముని తాను అంతగా ద్వేషించినా అతను తనని ఆరాధిస్తూ తన కోసం తహతలాడిపోయిన క్షణాలు గుర్తుకు రాగా కొన్ని క్షణాలు గర్వం తొంగి చూసింది ఆమెలో. తన తండ్రి పేరు మోసిన క్రిమినల్ లాయర్. ఆయన తెలివితేటల అమోఘం. అలాంటి తన తండ్రినే బోల్తా కొట్టించి మంచి కుర్రాళ్ల ఆయన అభిమానాన్ని పెంచుకోగలిగాడు. రత్నారావుని ఇంటల్లుడిగా చేసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన సైతం ఆయనకు కలిగేలా చేశాడు రత్నారావు. ఆనాడు రత్నారావును కొట్టి తనను హెచ్చరించిన నాడు శ్రీరామ్తో అహం ఉట్టిపడేలా తనే చెప్పింది, నన్ను రక్షించుకోవటం ఎలాగో నాకు బాగా తెలుసు అని. కానీ ఈనాడు రత్నారావును చూస్తేనే నీడలా కాలనాగులా వెంటాడుతున్న అతన్ని చూస్తూనే పారిపోవాలనిపిస్తోంది. ఎక్కడికి పారిపోవాలి? ఎంత దూరం పారిపోగలదు? అసలు ఎందుకు తను భయపడాలి? ఎదురు తిరిగి సవాల్ చేసే శక్తి తనకు లేదా? శ్రీరామ అండదండలు తనకున్నాయి. తను ఈరోజు బతికేది అతని భరోసా పైనే అని స్వప్నకు కూడా తెలుసు. ఆలోచనల్లో మునిగిపోయిన స్వప్న ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఒళ్ళంతా చెమట్లు పోసాయి. ఆనాడు గదిలో రత్నారావు తనను లేదు, తన తప్పేం లేదు. అదొక కుట్రగా జరిగిపోయింది. వంచనకు తలంచేసింది అంతే. తల గట్టిగా పట్టుకుని కూర్చుంది. అంతలో తలుపు చప్పుడైంది. గబాలన పరిగెత్తికెళ్ళి తలుపులు తెరిచింది. ఎదురుగా శ్రీరామ్. అంతే. ఒక్కసారిగా అతని గుండెలపై వాలిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే చేతులతో చుట్టేసి ఆప్యాయంగా ప్రేమ ఉప్పెనలా పొంగి ప్రవహించగా, భయపడ్డావా అని అడిగాడు. లేదు అన్నదే గాని అదిరిపడుతున్న ఆమె గుండెలు అతని హృదయానికి ఇవ్వవలసిన సందేశాన్ని ఇస్తూనే ఉన్నాయి.
ఒళ్ళు వేడిగా ఉంది, జ్వరం వచ్చింది అన్నాడు శ్రీరామ్. అదే పోతుంది, నువ్వు వచ్చావుగా అంది స్వప్న. ఆ మాటల్లో నువ్వు ఉండగా నాకేమీ జరగదులే అన్న ఓ పిచ్చి నమ్మకం, ధైర్యం అతనికి స్ఫురించాయి. ఉదయం స్వప్న ఎంత చెప్పినా వినకుండా డాక్టర్ని తీసుకొచ్చాడు. డాక్టర్ స్వప్నకి ఇంజెక్షన్ చేసి ఏదో ట్యాబ్లెట్ రాసిచ్చి వెళుతూ ఉంటే శ్రీరామ్ బయటకు వచ్చాడు. బయట పక్కింటి గేట్ దగ్గర నుంచుని తాపీగా సిగరెట్ వెలిగిస్తూ రత్నారావు డాక్టర్ని పలకరించాడు. హలో, స్వప్నకి ఎలా ఉంది డాక్టర్ అని. డాక్టర్ మరేం పర్వాలేదు, జనరల్ వీక్నెస్ అంటూ వెళ్ళిపోయాడు. శ్రీరామ్ రత్నారావుని తీక్షణంగా చూశాడు. స్వప్నకు ఒంట్లో బాగోలేదన్న రాస్కెల్కి ఎలా తెలుసు? డాక్టర్కి వాడికి పరిచయం ఉందా? ఇంతకుముందు కూడా డాక్టర్ ఇక్కడికి వచ్చాడా? ఎవరు తీసుకొచ్చారు? అసలు డాక్టర్కి రత్నారావుకి ఎలా పరిచయం? శ్రీరామ్ మనసు బెదిరిపోతూ చెదిరిపోతూ ఉండగా ఇంట్లోకి వెళ్ళటానికి బుద్ధి రాకపోగా అడుగులు ముందుకేశాడు. ఇక ఒంట్లో ఎలా ఉంది స్వప్న అంటూ లోపలికి వస్తున్న రత్నారావును చూసి ఉలిక్కిపడింది స్వప్న. శ్రీరామ్ విసురుగా లేచి నుంచున్నాడు. కానీ అంతలోనే అతని వెనకగా లోపలికి వచ్చిన కస్తూరిని చూసి ఆగిపోయాడు. శ్రీరామ్, వీరు మా వారు అంటూ రత్నారావుని పరిచయం చేసింది కస్తూరి. రత్నారావు నవ్వడానికి ప్రయత్నం చేస్తూ అన్నాడు, బహుశా మీరు మా పెళ్ళికి వచ్చి ఉండరు అని. అతని మాటలకు ఎవరూ సమాధానం చెప్పలేదు. కానీ కస్తూరి మాత్రం జవాబుగా నవ్వేసింది. అప్పుడు ఆమె కళ్ళల్లో ఒక సన్నని నీటి తెర కొట్టొచ్చినట్టుగా కనపడగా శ్రీరామ్ గుండెని ఎవరో పట్టి పిండినట్టయింది. పోనీలేండి, వీళ్ళ పెళ్ళికి మనం వద్దాం అంది కస్తూరి. రత్నారావు విలన్లా నవ్వాడు. బాలేదానివే, అయితే ఈవిడ వాళ్ళ ఆవిడ కాదన్నమాట అన్నాడు ఏమీ తెలియని వాళ్ళ. శ్రీరామ్కి ఆవేశం కట్టలు తెగుతోంది. కానీ కస్తూరి ముందు ఏమీ అనటానికి తోచక చేతగాని వాళ్ళ చూస్తూ ఊరుకున్నాడు. కాదు, వీళ్ళ బంధువుల అమ్మాయట, అమ్మ చెప్పింది అంది కస్తూరి. ఓహో అన్నాడు కుర్చీలో కూర్చుని ఏదో మ్యాగజైన్ తిరిగేస్తూ. స్వప్న కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్ళినప్పుడు కస్తూరి అంది, ఈ అమ్మాయి చాలా బాగుంది, ఈ పిల్లనైనా పెళ్లి చేసుకో. అవును, తప్పకుండా చేసుకుంటాను అన్నాడు రత్నారావు కేసి గుచ్చి చూస్తూ. రత్నారావు పెదవుల పైన కదలిన నవ్వులోని అర్థాన్ని చదువుకొని శ్రీరామ్ కోపం పెట్టరేగిపోగా మనసులో అనుకున్నాడు, డర్టీ డాగ్, నా గొప్పకి పరీక్ష పెట్టకు, మసైపోతావు అని. కాఫీ తాగి వెళ్ళిపోయే ముందు కస్తూరి అంది, ఏమిటో మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే చాలా దగ్గరగా అనిపిస్తున్నారు, ఎప్పుడైనా మా ఇంటికి వస్తూ ఉండండి. వెళ్ళబోతూ ముందు రత్నారావు విసిరిన విషపు చూపుకి స్వప్న వణికిపోయింది, కలవరపడిపోయింది. ఇక మంచం పైన పడుకునే ఆలోచనలతో సతమతమైపోతున్న స్వప్నకు అర్థం కానిది ఒక్కటే, అతను తనను ఎందుకు ఇలా వెంటాడుతున్నాడు? గతం గడిచింది, అతను పెళ్లి చేసుకున్నాడు. ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడే అమాయకురాలు కస్తూరి అతనితో జీవితాన్ని పంచుకుంది. అతనికి ఇంతకన్నా ఏం కావాలి? అసలు ఏం కావాలనుకుని అతను ఇలా చేస్తున్నాడు? రత్నారావు నిజస్వరూపం ఎలాంటిదో తనకు తెలుసు. ఆ రోజు జరిగింది గుర్తుకొచ్చింది, అంతే. నో నో అంటూ అరిచింది. మనసు విలవిల్లాడిపోయింది. తలను గట్టిగా విదిలించుకుంది. రెండు చేతులతో పిచ్చిదానిలాగా కణతలను రుద్దుకుంది. కళ్ళు గట్టిగా మూసుకుంది. కళ్ళు తెరిచి చూడాలంటే ఏదో భయం. స్వప్న ఎవరో చెవి దగ్గర రహస్యంగా పిలిచిన పిలుపు. కళ్ళు తెరవాలని ప్రయత్నం చేసింది. కానీ అదే ప్రయత్నాన్ని వారిస్తూ కనురెప్పల్ని మూస్తూ అడ్డం పెట్టడంతో అతను తన సర్వస్వంగా భావించే శ్రీరామ్గా గుర్తెరిగి ఎడమ చేత్తో అతని మెడను చుట్టేసింది స్వప్న. రామ్, స్వప్న పెదవులు అదురుతున్నాయి. అంచేత గొంతు వణుకుతోంది. మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం, ఇంకొక క్షణం కూడా ఈ ఊరిలో వద్దు, నువ్వు తోడుగా ఉంటే చాలు, ఎడారికైనా సరే వెళ్ళిపోదాం అని చెప్పుకుపోతూనే ఉంది. తెలుసో తెలియకో చేసిన పాపం నన్ను తరిమి కొడుతోంది. నేను భరించలేను. ఏదో తన్మయ అవస్థ ఆమెలో మైకాన్ని సృష్టిస్తోంది. నీ నీడలో నేను అన్ని బాధలు మర్చిపోతాను రామ్. మన ప్రేమకు తొలి చిహ్నం త్వరలోనే మన మధ్యకి రాబోతోంది. ఓహ్, ఏం చెప్పను, నా బాధ ఆవేదన నీతో కాక మరెవరితో చెప్పుకోను. ప్లీజ్ నన్ను నరకం నుంచి తప్పించు, రక్షించు. మాటలు పూర్తి కాకుండానే తన మీద ఏదో అత్యాచారం జరగబోతున్నట్టుగా పసిగట్టి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది స్వప్న. అంతే, శరీరంలో రక్తస్రావం ఆగిపోయినట్టయింది. అంతవరకు తన పైకి వంగి తనతో గుసగుసలాడిన వ్యక్తి శ్రీరామ్ కాదని, అతను సాక్షాత్తు రత్నారావు అని తెలుసుకుని అతన్నొక్కసారి వెనక్కి తోసింది. రత్నారావు స్వప్నను చూడటం లేదు. గుమ్మలో నిలబడి నిప్పులు కురిసే కళ్ళతో చూస్తున్న శ్రీరామును చూస్తున్నాడు. స్వప్న శ్రీరామ్ని రత్నారావుని చూస్తూ నిశ్చేష్టురాలైంది. ఏం జరిగింది ఊహించడానికి ఆమె కట్టేసేపు పట్టలేదు స్వప్నకి.
కలవరపడిపోతూ నిస్సహాయంగా నిలబడిపోయింది. తలుపు తెరిచి పడుకుంది. కళ్ళు తెరిచి చూడకుండా అతనితో మాట్లాడింది. తన చేతిని ప్రేమగా అతని చుట్టూ మెడ చుట్టూ వేసింది. వెళుతున్నాను అంటూ రత్నారావు వెళుతుంటే శ్రీరామ్ గుమ్మానికి అడ్డం తొలిగాడు. శ్రీరామ్ తనని గురించి ఏం ఊహిస్తుంటాడో అర్థం చేసుకుని పిచ్చిదానిలా అతనిలో చూస్తోంది. శ్రీరామ్ నిర్వికారంగా నిర్లిప్తంగా ఒక కొత్త మనిషిని చూసినట్టు చూశాడు. స్వప్న ఏదో చెప్పబోయింది. అతను ఒక అడుగు వెనక్కి వేశాడు. అతని కళ్ళల్లో 2 నిమిషాల క్రితం ఆ గదిలో చూసిన దృశ్యం కనపడుతోంది. స్వప్నకు ఆ సమయంలో తను మాట్లాడిన ప్రతి మాట అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డుల చెవుల్లో మారుమోగుతున్నాయి. తను చూసింది కళా నిజమా అన్న విషయానికి ఓ పట్టాన తేల్చుకోలేకపోయాడు శ్రీరామ్. స్వప్న మాటల్లో కదిలే నిండుతనం, మూర్తి భవించిన అనురాగం ఇవన్నీ తనవి కావని, రత్నారావు సొంతమని భావం అతనిలో కలిగింది. మన మధ్యకు ఒక బడుద్దాయి రాబోతున్నాడు అని స్వప్న చెప్పినప్పుడు ఆ బడుద్దాయి తనవాడనుకున్నాడు. కానీ వాడొక బడుద్దాయికి గుర్తు అని అనుకోలేదు. తన ప్రేమకు ఆరాధనకు స్వప్న ఇచ్చిన విలువ కేవలం ఇదా అన్న భావం మనసులోకి రాగా తన ఇంకా ఎలా బతుకున్నాడో అర్థం కాలేదు శ్రీరామ్కి. స్వప్న తిరిగి ఏదో చెప్పబోయింది. శ్రీరామ్ విరక్తిగా చూశాడు. బాధగా అన్నాడు, ప్లీజ్ స్వప్న, నేను నిన్నేమీ అడగటం లేదు ఇప్పుడు. కానీ ఒక్క విషయం మర్చిపోకు. గుండె పగిలే నిజాన్ని సైతం నేను భరించగలను, కానీ అందమైన అబద్ధాన్ని మాత్రం నేను సహించలేను. ఆల్రైట్, నాకు కావాల్సింది కేవలం నీ ఆనందం. ఇప్పుడు, ఎప్పుడు, మరెప్పుడు నేను ఆశించేది అదొక్కటే. శ్రీరామ్ అనబోయింది. ఆ గొంతులో ఏదో ఆరాటం, తపన వెంటాడుతున్నట్టుగా శ్రీరామ్కు తెలుస్తూనే ఉంది. శ్రీరామ్ అదోలా నవ్వాడు. బంతి గాలిలో లేచొస్తోంది అంటే వెనకెవరో దాన్ని గాలిలో కొట్టుండాలి. అది కింద పడ్డాక దొర్లుకుంటూ పోయి ఎక్కడో పడిపోవటం లేక ఆగిపోవటమో జరుగుతుంది. ఎవరో తంతే బంతిలా ఎగిరి ఎక్కడో పడిపోవడానికి మనం బంతులం కాదు, మనుషులం. రాగద్వేషాలతో పెరిగే సామాన్యమైన మనుషులం అని గుర్తుంచుకో. శ్రీరామ్ మాటలు పూర్తి కాకముందు ఏదో చెప్పాలని, అనాలని, ఇంకా ఏదో చెప్పేసి గుండెల్లోని బరువు దించుకోవాలని ఆరాటంగా వెర్రిగా చూసి ఒక అడుగు ముందుకు వేసింది స్వప్న. కానీ ఏమీ మాట్లాడలేకపోయింది. 2 చేతులతో తలను గట్టిగా పట్టుకుంది. కొన్ని క్షణాలు చలి, జ్వరం వచ్చిన దానిలా కంపించిపోయి నిలువున కూలిపోయింది స్వప్న. శ్రీరామ్ నిశ్చేష్టుడయ్యాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు ఇంకొక రచయిత మనకు అందించబోయే 5వ భాగాన్ని విందాం. థ్యాంక్ యూ.